చలికాలంలో స్నానానికి వేడి నీరు మంచిదా చన్నీళ్లు మంచిదా తెలుసుకుందాం నేటి మహర్షి టాక్స్ లో శాస్త్రీయంగా. చలికాలంలో వేడి నీటిని స్నానానికి ఉపయోగిస్తూ ఉంటారు చాలా మంది. ఎక్కువగా వేడిగా ఉండే నీళ్లు స్నానానికి ఉపయోగిస్తే ఆరోగ్య సమస్యలు తప్పవంటున్నారు వైద్యులు. గోరువెచ్చటి నీరే ఏ కాలంలో అయినా స్నానానికి మంచిదని చెబుతున్నారు వైద్యులు. పొగలగక్కే నీటితో మాత్రం స్నానం చేయకూడదని చెప్తోంది శాస్త్రం. చలికి వేడివేడిగా స్నానం చేసినప్పుడు హాయిగా అనిపించవచ్చు, కానీ మన రక్తనాళాలు దీని ద్వారా వ్యాకోచించి రక్త ప్రసరణ వేగవంతం అయ్యే ప్రమాదం ఉంది. బీపీ ఉన్నవారికైతే ఈ సమస్య మరింత రెట్టింపు అవుతుంది. ఇక అంతేకాదు, చర్మ సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. చర్మానికి పొడిబారే సమస్య కూడా ప్రారంభమవుతుంది. అందువల్ల పొగలగక్కే నీటిని మాత్రం స్నానానికి చలికాలంలో వినియోగించకూడదంటోంది శాస్త్రం. గోరువెచ్చటి నీరే శ్రేష్టమని చెప్తోంది. అంతేకాదు, అత్యంత వేడిగా ఉండే నీటిని స్నానానికి ఉపయోగించడం ద్వారా శరీరంలో చర్మంపై ఉండే సహజమైన నూనె గుణం తగ్గిపోయే ప్రమాదం ఉంది. చలికాలంలో అత్యంత వేడిగా ఉన్న నీరు స్నానానికి ఉపయోగించడం ద్వారా తలపై జుట్టు కూడా పొడిబారి బలహీనపడే ప్రమాదం ఉంది. అందువల్లే గోరువెచ్చటి నీరే ఏ కాలంలోనైనా శ్రేష్టమని చెప్తున్నారు వైద్యులు. ఇవి స్నానం గురించిన విశేషాలు. ఇలా నిన్నటి మేధస్సు నేటి ప్రేరణతో కొనసాగే మహర్షి టాక్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా. ఏ పండుగ ఎప్పుడు, పండుగలో పరమార్థం ఏంటి శాస్త్రీయంగా తెలుసుకోవాలా? వెంటనే డౌన్లోడ్ చేసుకోండి వేటన్ న్యూస్.